రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కొప్పుల వెలమ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాజమహేంద్రవరం కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్, యూత్ విభాగం అధ్యక్షులు కొల్లి బుజ్జి, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేమిరెడ్డి సత్యనారాయణ మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సీటును ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో అధిక మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి భవానీ కోసం తామంతా ఎంతో కృషి చేశామని, వాసు విజయానికి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో పనిచేసి అధిక మెజారిటీ చేకూరుస్తామన్నారు. ఒక చోట నాయకుడు చెప్పినట్టుగా వెలమ సంఘీయులు కేవలం 6,000 మాత్రమే లేరని, సుమారు 25,000 వరకు ఉంటారన్నారు. వాసు విజయం ద్వారా తమ సత్తా ఏమిటో ఆ నాయకుడికి చూపిస్తామన్నారు. సంఘం కార్యదర్శులు సప్పా వెంకటరమణ, చల్లా బాలమురళి, నాయకులు సప్ప ఉమా నాగేశ్వరరావు, దొగ్గ వేణు, తెంటు సత్యనారాయణ, చల్లా కేశవ్, యాళ్ల బాబీ, వాసిరెడ్డి కృష్ణ, సప్ప రమణ, కిర్ల కృష్ణ, మిడతాని దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా వెలమ సంఘీయులకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎక్కడైతే వెలమ సంఘీయులు ఉన్నారో అక్కడ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా అక్కడ గుర్తించే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాజమహేంద్రవరంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడిస్తూ గత ఎలక్షన్లు అన్నింటిలోని కూడా ఏదో 2 సార్లు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం. మరి లాస్ట్ టైము మా వెలమ సంఘీయులందరూ ఒకే తాటిపై మరి నిలిచి ఆదిరెడ్డి భవానీ గారిని మరి అత్యధిక మెజార్టీతో ఆ రోజున నెగ్గించడం జరిగింది. అంటే మా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆ రోజున భవానీకి. మరి అదే ఫ్యామిలీ ఈ రోజున ఆదిరెడ్డి వాసుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మరి ఈ రోజున వాసుని ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. రాజమండ్రి అర్బన్ టీడీపీ క్యాండిడేట్గా మన ఆదిరెడ్డి వాసు గారు నియమించాక మా సంఘాన్ని వెలమ సంఘాన్ని గుర్తించి మన ఆదిరెడ్డి వాసు గారికి టికెట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపించి ఆ సంతోషాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ఆ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆదిరెడ్డి వాసు గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం అన్నది మాకు చాలా సంతోషంగా, దీనికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ వారికి, అలాగే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం గురించి మేము ఎలా కృషి చేస్తాం, అలాగే మాతో పాటు ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని 2019లో మన ఆదిరెడ్డి భవానీ గారికి ఎలా అయితే కష్టపడి 30,000 మెజార్టీ ఇచ్చామో, ఈసారి కూడా 2024లో మా సంఘంతో పాటు ఉన్న రాజమండ్రిలో ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ 60,000 మెజార్టీ ఎట్టి బస్సులో ఇవ్వాలన్న నిశ్చయంతో అన్ని సంఘాలను కలుపుకొని కూడా మేము దానికోసం కృషి చేస్తున్నాం.